హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైస్. సో ముందు వీడియోలో ఉప్పలమ్మ పండగ రిలేటెడ్ లగ్నపత్రిక రాసుకోవడము ప్రిపరేషన్ చూసినాం కదా. ఈ వీడియోలో పండగ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటుందన్నమాట. భోజనాలు చుట్టాలు రావడము అదంతా ఉంటుంది. అమ్మవారిని బయటికి మైలపోలు తీసుకోవడం, అమ్మవారిని బయటికి తీసుకురావడము, మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అమ్మవారిని లోపలికి పంపడము, జొన్నలు వండడము, బలి చల్లుకోవడము, ఏటను కోయడము. అవన్నీ ఏటను కోయడం అయితే అఫ్కోర్స్ తీయలేదు. నాకు చూడడం కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండదు, నేను ఎప్పుడు కోసేటప్పుడు ఉండను అనమాట. సో అవన్నీ క్లిప్పింగ్స్ యాడ్ చేసిన పండగ మొత్తం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుందన్నమాట. తప్పకుండా చూడండి ఎండ్ వరకు. అండ్ ఆల్సో మీకు కూడా ఏమైనా కోరుకుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా కోరుకోండి. మా దేవత చాలా 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 పవర్ఫుల్ అనమాట. తప్పకుండా మీ కోరిక కూడా నెరవేరుతుంది. మేమైతే మా ఇంట్లో ఏదైనా మెయిన్ ఈవెంట్ జరిగినప్పుడు దానికి ముందు ఉప్పలమ్మ పండుగ కంపల్సరీ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ పండుగ చేయడానికి మెయిన్ రీజన్ నాకు బాబు పుట్టిండు, అండ్ ఆల్సో 21st చేద్దాం అనుకుంటున్నాం వాడిది. సో 21st అనేది ఒక మెయిన్ ఈవెంట్, బేబీ బర్త్ అనేది మెయిన్ థింగ్ కాబట్టి అది చేసే ముందు ఉప్పలమ్మ పండుగ చేస్తున్నాం అనమాట. అందులో ఈ వడ్లు పోసి చేసేది ఏంటిదంటే, ఉప్పలమ్మ పండుగ చేసే ముందు మైలపోలు తీస్తారు. అంటే మా నాన్న వాళ్ళది అది కొండ వాళ్ళ వంశము, కొండ వాళ్ళు అనమాట. సో ఇంకెక్కడన్నా మనకు తెలియకుండా ఎక్కడెక్కడో కూడా చాలామంది మా వాళ్ళు ఉంటారు కదా, కొండ వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండి మనకు తెలియకుండా మైలలో మనం కనుక ఈ పండుగ చేస్తున్నట్టయితే, ఆర్ బర్త్స్ పుట్టడం ఆర్ చనిపోవడం అంటే 11 days వరకు ఏం చేయరు కదా యూజువల్లీ. ఆ డేస్లో మనకు తెలియకుండా మనం ఏమన్నా చేస్తున్నట్టయితే ఆ మైలంతా పోవడానికని ఫస్ట్ మైలపోలు చేస్తారనమాట. అదే చేస్తున్నారు ఇక్కడ. నాకు కూడా ఎక్కువ తెలియదు పండుగ గురించి, బట్ నాకు తెలిసినవని మధ్య మధ్యలో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ఆల్సో మైలపోలు తీసిన బట్టలు ఇప్పుడు మా నాన్న, మా మమ్మీ, మా అన్న వేసుకున్నారు కదా, ఆ బట్టలన్నీ వదిలేసేయాలన్నమాట. పైన ఎవరికైనా ఇచ్చేసేయాలి. మావిడకు తీసుకురావాలా? సాక్స్లు వేసిన వాడి కాళ్ళు, డిస్పో గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు. పాప వాడికి నోర్లేదు. వాడు ఏందో ఆల్రెడీ ఆన్లోనే ఉంది. ఆన్లోనే రావాలి. ఇక్కడైతే మైలపోలు అయిపోయిన తర్వాత అమ్మవారిని గుళ్ళో నుంచి తీసుకొచ్చినారనమాట. తీసుకొచ్చి దాని చుట్టూ తిరిగిపిచ్చి కూర్చోబెడతారు. అమ్మవారు అంటే కుండ లోపల అంటే అవతారం లాగా ఏముండదు, ఫేస్ లాగా. కుండ లోపల మొత్తం కళ్యాణంకి రిలేటెడ్ పుస్తే, మెట్టెలు, చిన్న చిన్న అమ్మవారి గాజులు, కాయిన్స్, పసుపు, కుంకుమ, గంధము,
కొన్ని వాటర్ అట్లా అవన్నీ వేసి లాస్ట్ టైం పండుగ చేసినప్పుడు వేసి పెడతారనమాట. ఇట్లా సేమ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అమ్మవారిని మల్లెపూలు తీసి అమ్మవారిని తీసుకొచ్చి మొత్తం మంచిగా కడిగేసి లోపల ఉన్నవన్నీ తీసేసి కొత్తవి పాతవి కొన్ని యాడ్ చేసి పెడతారనమాట, గవ్వలు అవన్నీ కూడా. సో ఇక్కడైతే తీసుకొచ్చినారు. ఇప్పుడు తీసుకొచ్చి మొత్తం చేసి కళ్యాణం లాగా చేసి మళ్ళీ రిటర్న్ అమ్మవారిని తెల్లవారుజామున లోపలికి పంపిస్తారనమాట. అయ్యో జాబ్ అది శోభకర్త ఎదురు యాభై తీసుకో. ఆయన భార్య కొడుకులే అయ్యా మీకు వచ్చిన మండలు మీ ఎన్ని మండలు ఉన్నాయి? ఎన్ని నాలుగు మండలు ఉన్నాయి. ఇక్కడైతే చేతిలో వేప మండలు పట్టుకున్నారు. లెఫ్ట్లో ఉంది మా అన్న అనమాట, మా మమ్మీ డాడీ పక్కన ఉంది మా అన్న. మా అన్నకి మ్యారేజ్ అయిపోయి వైఫ్ అండ్ 2 చిల్డ్రన్ ఉన్నారు. మా అన్న వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కొండవాళ్ళే కాబట్టి వాళ్ళకి రావడం కుదరలేదు, వేరే దగ్గర ఉన్నారు. సో ఎవరెవరైతే రాలేకపోయినారో వాళ్ళ బదులు వేప మండలు ఎంతమంది రాలేరో అన్ని వేప మండలు పట్టుకోవాలన్నమాట. సో మా అన్న తరఫున 4 వేప మండలు పట్టుకున్నాడు. వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ 2 చిల్డ్రన్కి 2. అట్లా అంటే ఎవరెవరైతే రాలేకపోతున్నారో వాళ్ళ బదులు కంపల్సరీ వేప మండలు పట్టుకుంటారు అనమాట ఆ వంశం లో ఉన్న వాళ్ళ. అండ్ ఆల్సో మా ఇళ్ళల్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళ నేమ్స్ కూడా ఉప్పలమ్మ దేవత కాబట్టి ఊతోనే స్టార్ట్ అవుతాయి అనమాట. మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉదయదేవి, సో ఊతో స్టార్ట్ అయింది. మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పుట్టింది అమ్మాయి, వాళ్ళ ఇంట్లో కూడా తన పేరు ఉపేంద్ర అనమాట, ఊతో స్టార్ట్ అయింది. మా రెండో పెద్దన్న వాళ్ళ ఇంట్లో పుట్టిన కూడా ఫస్ట్ అమ్మాయి అనమాట, ఆ అమ్మాయి పేరు ఉమా అనమాట. సో ఉపేంద్ర, ఉమా, ఉదయదేవి. ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఉప్పలమ్మ ఊతో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మాకు ఆ నేమ్స్ పెట్టినారు. ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఆఫ్ మై నేమ్ అనమాట. మాయా మంత్రం అనేది మర్మం అనేది అసలు సమయం మతము ఆ యొక్క శ్రీ సంవత్సరాల మతము ఆ యొక్క శుభ్రగ్నం చేసుకునే వారికి అట్లా అడుతుంది ముట్టది సమయం ఆ యొక్క శ్రీ కొండ బాబురావు గారు వారి ఆ సుజేతమ్మ గారు బాబు మీదే ఆ యొక్క సాయికృష్ణ గారు సమేతమగుట అమ్మవారు పరశురాముడు అయ్యా ఆ ఉపలమ్మ ఆ యొక్క ప్రజముడు అయ్యా ఆడి ఆడుకుంటున్న మతము ఆ యొక్క బంగ్లా మాట ఆడుకున్నట ఆ బంగ్లా మాట్లాడుతున్న మతము కోమటి ఆ యొక్క శక్తి సాని అవును, అట్లనే ఆపకొని చూస్తుండు వాడు. అందరికంటే వాడికే ఫోకస్ ఎక్కువ ఉంది. అవును, అక్కలే చూడలేవ మాట ఆనందమయ దేవ మాట అక్కలే చూడలేవ మాట
కొల్లు బస్సు బాబు కాదు ప్రేమ బస్సు బాబు కాదా శ్రీ శ్రీ ఉప్పల మేసమ్మ తల్లి లేచి రావమ్మా కరుణించవమ్మా కాపాడవమ్మా కొండ బాబురావు గారు అయ్యా సడన్ కోపడదండి అయ్యా సాధిన కోడి కాదు పెంచిన కోడి కాదు డబ్బులిచ్చిన కోడి కాదు అది అది దెంకొచ్చిన కోడి అదే పసుపు దెంకొచ్చిన కోడి అయ్యా ఈ ముట్టుకుంట మురుకు వాసన లతోనా నువ్వు ఇప్పుడు రాబట్టున్నా లతోనా ముట్టుకుంట మురుకు వాసన నీస వాసన రన్నకప్పుడు పడకప్పుడు వాసన వస్తుంది రసిపెండ తీసుకొచ్చి కుక్కరమ్మ కుప్పలమ్మ వేస్తుందా వేళ్ళు నాకు కూడా అది అనిపించింది వేళ్ళు ఈ కొండవారి సంస్థానం ఏం చేసేట అందరూ ఒకటే కొండోళ్ళేగా అందరూ కొండవారి సంస్థానం ఒకటే అయిన కూడా ఎవరు యాపమంది అందరికీ ఒక అద్భుతం ఇచ్చినా ఒక్కొక్కరికి ఇచ్చిన ఇక్కడైతే మైలలు తీయడానికి నల్ల కోడిని యూజ్ చేశారనమాట. నల్ల కోడితో మైల లాగా తిప్పి దానికి కొంచెం కళ్ళు తాగిపించి పడుకోబెట్టడం టైప్ ఆఫ్ అనమాట. పడుకుంది ఇప్పుడు కోడి. అది దానంతటా అది మనం దండ పెట్టుకున్నప్పుడు దానంతటా అది లేచి జలధరిస్తే యాక్సెప్టెన్స్ లాగా ఫీల్ అవుతారనమాట. అయ్యో గుళ్ళకే పోతుందా డైరెక్ట్ గుళ్ళకే. మేడ పోల్ తీసి మాత్రము ఓం బ్రాహ్మణ బ్రాహ్మణస్పద పండుగ ఇట్లుంటే ఇంటికి వచ్చి దానికి పదం వేసి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం జైలు ముందు క్లిప్పింగ్స్ అంతా మైలపోలు తీసి మైలపోలు అయిపోయిన తర్వాత అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసిన తర్వాత మొత్తం గుడి అంతా మొత్తం ఫ్రెష్గా సున్నం వేయాలి, గుడికి రంగులు వేయాలి, మొత్తం కడగాలి, గుడిని అంతా ఫ్రెష్గా చేయాలన్నమాట. ఈవెన్ సున్నాలు రంగులు కూడా వేయాలి. అది కూడా మేమే వేయాలన్నమాట, బయట వేళ వేయడానికి ఉండదు. అందుకనే నైట్ అంతా మా మమ్మీ మా అన్న అవన్నీ చూసుకుంటుండే. మా మమ్మీ ఏమో జొన్నలు వండుతుండే కావాలని చెప్పేసి తెల్లవారుజాముకి. సో అదంతా చేసుకుంటున్నారు వాళ్ళు నైట్ అంతా. తెల్లవారుజామున అనమాట ఇది. గేటని కోసి భోజనాలు ఉండడము అదంతా ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ దేవతని ఇంట్లోకి పంపిస్తారన్నమాట. రాలేదంటున్నా తయారైంది ఆయన. ఇక్కడైతే కొయ్యడం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పేగులు మెల్లో వేసుకుంటుండనమాట. గొర్రెపోతువి పేగులు మెల్లో వేసుకొని దబ్బ నోట్లో పెట్టుకొని చేస్తారనమాట. ఇదొక ప్రాసెస్ లాగా.
ఆ డబ్బులు ఆ సిగానికి ఆ దరువుకు ఆ ఆటకు ఈ మనుషులు సో ఇప్పుడైతే మార్నింగ్ జరగాల్సింది కూడా అయిపోయింది. 8 కూడా కోసేసారు. ఇప్పుడు వంటలు స్టార్ట్ చేయడానికి వంటలు వచ్చినారు మార్నింగ్ 8 o'clockకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండ్ ఆల్సో టీ చేస్తారు. చేసి దాని తర్వాత ఇంకా వాళ్ళు మటన్, వెజ్, కర్రీస్, రైస్, బగారా అవన్నీ వండుకుంటారు అనమాట. ఇదంతా వంట రిలేటెడ్ సీన్స్. తర్వాత రిలేటివ్స్ రావడము, భోజనాలు, దండం పెట్టుకోవడం, భోజనాలు చేయడము, అట్లా అదంతా ఉంటుంది. ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి కంటిన్యూస్గా. చెప్పిన తెస్తాను. టీకి పాలు ఇచ్చిందా అంకుల్? అమ్మ ఇచ్చిందా? ట్రైపాడా? ఫస్ట్ వీడిదే తీస్తా. కుంకుమ పెట్టవా? సో వంటల వాళ్ళు మార్నింగ్ మంచిగా ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేసినారు. టీ పెట్టినారు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా స్నానాలు చేసుకొని మా వాడికి కూడా స్నానం చేపించేసి దండం పెట్టుకోవడానికి వచ్చినాం మేము. వండుతున్నారు. లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆలోపు మా వాడు మా నేబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు కొంచెం పడుకోవడానికి. ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతుందని వాడికి. పప్పు, టొమాటో, మామిడికాయ పప్పు, అది టొమాటో పప్పు, ఆలుగడ్డ టమాటా, ఇది అదే మటన్. మా మమ్మీ కూడా అదే అంటుంది. మా అమ్మ ఎంత కష్టమైన పేరు పెడుతున్నావు ఏందని. చిన్నగా ఉన్నప్పుడే వచ్చినాయి. ఇక్కడ ఫుడ్ అంతా వండడం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పేసి ఒక ప్లేట్లో ఇస్తార్లు అన్నీ పెట్టి అమ్మవారికి పెడుతున్నాం అనమాట. ఇది మా ఇంట్లో వాళ్ళే తినాలి, లైక్ మా డాడీ ఆర్ మా అన్న వాళ్ళు అట్లా తినాలన్నమాట. అందుకే ఎక్కువ క్వాంటిటీ పెట్టేసాను. మా డాడీ తింటాడేమో మళ్ళీ ఎక్కువ తినాడు కదా అని చెప్పేసి కొంచెం కొంచెం పెడుతున్నాము. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు తెచ్చుకుంటారు, కొబ్బరికాయ కొడతారనమాట. మా అత్తయ్య ఫస్ట్ తొందరగా వచ్చింది ఆ రోజు, హైదరాబాద్ నుంచి వచ్చిండే. సో వచ్చి అక్కడ కొబ్బరికాయ ఇస్తే నాకు కొడుతున్నాను నేను. లోపల అమ్మవారి కింద అన్ని బియ్యం ఉన్నాయి కదా, అది కొలిసి పోస్తారనమాట. ఆ పండగంతా అయిపోయిన తర్వాత ఆ బియ్యంతో నెక్స్ట్ డే నెలవారం లాగా చేస్తారనమాట. పరమాన్నం చేస్తారు. మళ్ళీ ఆ బియ్యంని పోసే ముందు కొలుస్తారు, పండగ అయిపోయాక కొలుస్తారు. ఆ బియ్యం కనుక చూస్తారనంట అభివృద్ధి చెందుతారు అని. ఆ బియ్యం తగ్గితే కొంచెం అభివృద్ధి చెందరు అనే మీనింగ్తో చూస్తారు. ఇక్కడ మెల్లగా భోజనాలు స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసినాము. టేబుల్స్ వేసినాము. బఫే సిస్టమ్ వద్దు, ఇట్లా పెడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించింది మాకు. అందుకని టేబుల్స్ కూడా టెంట్ హౌస్ నుంచి తెప్పించినాం అనమాట. సో అవి వేసి ఒక 2-3 రౌండ్స్లో అయిపోతాయి కదా, ఎక్కువ మంది ఏం కాదు, ఒక 60 పీపులే కదా, ఏం కాదని చెప్పేసి అట్లా పెడుతున్నాం. నమస్తే. తిను మా పెద్దమ్మ అనమాట. మా అన్న వాళ్ళ మదర్ అండ్ వైఫ్ చిల్డ్రన్ ఆ రోజు నైట్ రాలే కదా, ముందు రోజు నైట్. నెక్స్ట్ డే వచ్చినారు వాళ్ళు. వస్తుందంట. ఆయన కూడా ఇక జర్మనీ నీళ్ళ వాడు ఇంకా చిన్నోడు వచ్చిన రోజు చాలా
సోమవారం పుట్టిండని శివుడి రిలేటెడ్ గా పెడదామని. స్టార్ ఆఫ్ ది డే అనమాట మా బాబా ఆ రోజు. చాలా మంది వాడిని చూడడం ఆ రోజే ఫస్ట్ టైం. నేను జర్మనీకి వచ్చి ఇండియాకి వచ్చి కొన్ని డేస్ అవుతుంది జర్మనీ నుండి. సో వాళ్ళందరూ ఇదే ఫస్ట్ ఈవెంట్ వాళ్ళు రావడము వాడు పుట్టిన తర్వాత. సో ఇదే ఫస్ట్ టైం చాలా మంది చూడడము. బొట్టు పెట్టుకోమని చెప్పిన కదా నీళ్ళు పోసినావా? అమ్మాయి చేస్తుందిరా. ఈవినింగ్ అనమాట భోజనాలు అన్నీ అయిపోయి అందరు మంచి కొన్ని ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇదైతే మళ్ళీ దేవతని గుళ్ళోకి పంపించాలి. అందుకని చెప్పేసి బయలుైనా మళ్ళీ వచ్చి అందరికి చేతికి యంత్రాలు కడుతున్నాడు. కట్టి మళ్ళీ కొంచెం సెలబ్రేషన్ లాగా చేసుకొని అమ్మవారిని గుళ్ళోకి పంపిస్తున్నాం. ఇంటి ఆడపడుచులు కానీ కోరన్లు కానీ ఎవరైనా మీరు రావచ్చమ్మా. మనకి నేను మళ్ళీ నేను పైన పాడట పాడండి. ఓ నమః శివాయ మంగళం మంగళం ఓ మంగళం కర మంగళం అన్నయ్య తమ్ముడిని కూడా రమ్మని అయ్యా చాలా మంది చెప్పారు నాకు. అదే లేడట ఇందులో కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్ అందరు లేవు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకా పాప కర్మాలన్నీ సిన్నోడు పోతుంది తెలుసా. అమ్మకు